మొదలు పెట్టమనండి. ఇక ఓం క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రజలకు శాంతి తత్వమనుభావ్యము సేయుచు మానవాళికి నిజమగు ధర్మ మార్గమును నీతిని చూపుచు ఎల్లవేళలన్ విజయ పథాన పర్వులిడు విజ్ఞతగా కనిపించునట్టిదౌ సుజనుల క్షేమమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిన్. ఫ్యాన్ ఏదో ఇబ్బంది వచ్చింది సార్కు. చూసేసారా? కుందావతి వారు మీ మాట వినపడట్లేదు. అయ్యా మల్లాపురాడు గారు, మీరు మీకు ఇబ్బంది లేదండి, వారి ప్రార్థన అయిపోయింది కదా, ప్రారంభించవచ్చు మీరు. ప్రారంభిద్దామండి. ప్రారంభించండి సార్. శ్రీ విద్యాం జగతాం ధాత్రీ సర్గస్థితి లయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ పాదారవిందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు, ఆత్మీయులు శ్రీ గిరిజా మనోహర బాబు గారికి, శ్రీ కుందావంచుల కృష్ణమూర్తి గారికి, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారికి, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారికి, తదితరులైన ఆత్మీయ మిత్రులకు, సారస్వత ప్రియులకు, సారస్వతవేత్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, సౌందర్యలహరి రసామృత ఆస్వాదనం కోసం నిరీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ, మాతృపూజా మహోత్సవంలో భాగంగా సౌందర్య లహరిలోని 29వ భాగానికి హృత్పూర్వకమైన స్వాగత సుమాంజలి. గత వారం ఒక 4 శ్లోకాలు చెప్పుకున్నాం. అందులో ఒక 2 శ్లోకాలు వశీకరణకు సంబంధించినవి. లోకంలో సాధారణంగా వశీకరణం అంటే పురుషుడు స్త్రీని వశపరుచుకోవడం అన్న అభిప్రాయం ఉన్నది. కాబట్టి విద్యా సంబంధమైన వైభవ విశేషాలు చెప్పిన తర్వాత వశీకరణానికి సంబంధించిన విశేషాలను ఆదిశంకరులు మనవి చేశారు. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభి దివం సర్వాముర్వీం అరుణిమని మగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణ శాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతి నగీర్వాణగణికః అనే 18వ శ్లోకంలో అమ్మవారి నుంచి వెలువడుతున్న
ఉదయ సూర్య కాంతితో సమానమైన దివ్యమైన కాంతి. ఆ కాంతిలో భూమి ఆకాశాలు నిమగ్నమైపోతున్నట్లుగా ఉన్న రూపాన్ని అమ్మను భావన చేస్తూ ఎవరు ఆరాధిస్తారో వారికి ఊర్వశితో సహా దేవలోక అప్సరసలు కూడా వశమైపోతారు. బెదురుతున్న లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన వారై వశమైపోతారు అన్నారు. ఊర్వశి నారాయణుని ఉరువుల నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఊర్వశికి ఒక ప్రత్యేకత ఉంది కనుక ఊర్వశి పేరు ప్రత్యేకించి చెప్పారని అనుకున్నాం. అంటే అపారమైన అమ్మ అనుగ్రహం కారణంగా ఆ మానవుడు ఏది కోరుకుంటే అది వశమవుతుంది తప్ప ఆ ఆకర్షణలకు అతడు వశుడు కాడు అన్నది ఇందులోని ఆంతర్యంగా మనం గమనించాలి అని ఆదిశంకరుల అభిప్రాయం అని మనం అనుకున్నాం. అలాగే ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో అరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలాం ససజ్జ సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశుభ్రమయతి రవీందుస్తనయుగం అన్న 19వ శ్లోకంలో కూడా వశీకరణకు సంబంధించిన విశేషాలే మనం చూశాం. శ్రీచక్రంలోని బిందువును ముఖంగాను, తరువాతి త్రికోణాన్ని అమ్మవారి వక్షస్థలంగాను, ఆ పైన వచ్చే దశార యుగ్మానికి సంబంధించిన ఆ భాగాన్ని కటి ప్రదేశంగాను భావించి అమ్మ మూర్తిని ఎవరు ఆరాధిస్తారో అలా ఆరాధించడం తాంత్రికమైన విధానానికి, వైదికమైన విధానానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాధన విధానం. ఇది అందరికీ సంబంధించింది కాదు. ఇలా ఆరాధించిన వారికి మామూలు వనితలు వశలవుతారని అనుకోవలసిన పని ఉంది. అది పెద్ద విషయం కాదు. త్రిలోకి కూడా వశమవుతుంది. త్రిలోకి అనే స్త్రీ ఆమె ఎలా ఉంటుంది అంటే రవీందుస్తనయుగం, సూర్యచంద్రులు వక్షస్థలాలుగా కలిగిన త్రిలోకి అనే స్త్రీమూర్తి కూడా అతడికి వశమైపోతుంది. అంటే ముల్లోకాలు వశమవుతాయి. సూర్యచంద్రులు స్తనయుగ్మంగా కలిగిన ముల్లోకాలు తన స్వరూపమైన స్త్రీమూర్తి అంటే ఎవరు? అమ్మవారు. అంటే అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రుడు కాగలుగుతాడు. సృష్టిలోని సమస్త సౌందర్యాన్ని అమ్మవారి స్వరూపంగా భావన చేసే సాధకుడికి అమ్మకు తాను వశుడు కావడం ఉంటుంది, కానీ అందచందాలకు వశుడు కావడం, వాటి కోసం ఆరాటపడడం, అందచందాలను తన వశం చేసుకోవాలని అనుకోవడం ఉండనే ఉండదు అన్న ఆంతర్యాన్ని ఇందులో ధ్వనింపచేశారు ఆదిశంకరులు. పైగా త్రిలోకి అన్నప్పుడు మానవ శరీరంలో ముఖ భాగం జ్ఞాన శరీరం అని, కంఠం నుంచి నడుము వరకు ఉండే ప్రదేశం ఉపాసనా శరీరం అని, అంతకంటే క్రింది నడుము నుంచి క్రింది వరకు ఉండే భాగం కర్మ శరీరం అని, అలాగే ఆ కర్మ శరీరం అన్న పిలువబడే భాగాన్ని పాతాళలోకమని, కంఠం నుంచి నడుముకు మధ్యలో ఉండే భాగాన్ని మానవలోకమని, కంఠం నుంచి పైన ఉండే ముఖ భాగాన్ని దేవలోకమని భావిస్తే త్రిలోకి, ముల్లోకాలు అంటే సాధకుడి శరీరము సాధకుడి వశంలో ఉంటుంది, ముల్లోకాలు వశమవుతాయి. తనకు తాను వశుడై ఉన్నవాడు, తను తాను వశపరుచుకోగలిగిన వాడు, తన మనస్సును, తన శరీరాన్ని, తన ఇంద్రియాలను, తన ఆలోచనలను, తన సంకల్పాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడికి సమస్త లోకాలు వశమైపోతాయి. ఆ దివ్య స్థితిని అమ్మ ప్రసాదిస్తుంది. సాధన వశంగా ఈ మహాద్భుతమైన శక్తి లభిస్తుంది. ఇక్కడ త్రిలోకి అన్నప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ అనే మూడింటిని కూడా పెద్దలు తెలియచేస్తారు. ఇలా 19వ శ్లోకంలో కూడా వశీకరణకు సంబంధించిన విశేషాలు చెప్పిన ఆదిశంకరులు కొంచెం వెనక్కి వెళితే 13వ శ్లోకంలో ధ్యానమూర్తి ప్రత్యేకంగా చెప్పకుండా పరిపూర్ణంగా వశమయ్యే విశేషాన్ని చెప్పారు. నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీ బంధా కుచకలశ విస్రస్త సిచయాః
హఠాతృట్యత్కాంచో విగళిత దుకూలా యువతయః అని ఒక శ్లోకం చెప్పారు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైందని, విడ్డూరంగా కనిపిస్తుందని, పచ్చి శృంగారం వలె, అందులో అసభ్య శృంగారం వలె కూడా ఉందని ఆదిశంకరులు ఇటువంటి మాట అనవచ్చునా, అంటారా అని సందేహం కూడా కలిగే అవకాశం ఉందని, సౌందర్యలహరి దివ్యమైన పవిత్రమైన భావాలకు మూలమైన గ్రంథంలో ఇది ప్రక్షిప్తం అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. రకరకాల విశేషాలు. కొన్ని ప్రదేశాల్లో ఈ శ్లోకాన్ని ఉచ్చరించినప్పుడు పై అర్థాన్ని అనుకుంటున్నప్పుడు అభ్యంతర పెట్టి ఆవేశపడిన వారు కూడా ఉన్నారని అనుకున్నాం గత వారం ప్రసంగంలో. అయితే అంతరార్థం చూస్తే, ఏళ్లు ముదిరిన ముసలివాడు, చూడడానికి రోతగా ఉన్నవాడు, శృంగార సంబంధమైన క్రీడలో ఏమాత్రము సామర్థ్యం లేనివాడు, అతడు కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రుడైతే చాలు, వందలాది యువతులు అతన్ని అనుసరించి వెంట పడతారు. ఆ యువతులు ఎలా వెంట పడతారు అంటే, కొప్పుముడులు వీడిపోతున్నా, బయట చెంగు జారిపోతున్నా, కటి ప్రదేశం మీద ఉన్న చీర ముడి విడిపోతున్నా పట్టించుకోకుండా అనుసరిస్తారు అని పైకి అర్థం కనిపిస్తుంది. అయితే కొంచెం పరిశీలన దృష్టితో చూసినప్పుడు, నరం మరిషీయాంశం అంటే ఎన్నో ఏళ్లు ముదిరినవాడు, ఈ జన్మలోనే కాదు జన్మలలో ఎన్నో ఏళ్లు గడిచిపోయినవాడు అంటే అనేక జన్మల నుంచి వస్తున్న అజ్ఞానం కారణంగా ఏర్పడిన సంకల్పాలు గట్టిగా ఉన్నవాడు. అతన్ని అనుసరిస్తారు ఎవరు అంటే ముక్తి కాంతలు. ముక్తి కూడా 4 విధాలుగా ఉంటుందని, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అని, దేవి లోకానికి చేరడం, దేవి రూపాన్ని పొందడం, దేవి సమీపంలో ఉండడం, దేవితోనే సాయుధ్యాన్ని పొంది ఐక్యమైపోవడం. 4 దశలు ఉన్నాయి కాబట్టి, ముక్తులు అనేకంగా ఉన్నాయి కాబట్టి శతశః అన్నారు. అలా అనుసరిస్తారు. ఎలా? గళద్వేణీ బంధాః అంటే ఒప్పుముడి విడిపోవడం మాత్రమే కాదు, తలలో నుంచి వచ్చేవి సంకల్పాలు కూడా. కాబట్టి సంకల్పరాహిత్య స్థితిని అమ్మ అనుగ్రహించి అతనికి మోక్షాన్ని కలిగిస్తుంది అని అర్థమని. అలాగే నయన విరసం అంటే చూడడానికి రోతగా ఉండేవాడు అని మాత్రమే కాక, తన చూపులో రోతదనం కలిగిన వాడు, అన్నింటినీ చెడుగా చూస్తాడు, ఏది మంచిగా చూడడు. అజ్ఞానానికి లక్షణం అది. అజ్ఞానంలో నుంచి పుట్టే మమకారం, అహంకారం, స్వార్థం ఆ చూపు కారణం. అలాంటి వాడికి హృదయంపై ఉండే బయట చెంగు తొలగిపోయి యువతులు వెంట పడతారు అంటే, హృదయం మీద ఆచ్ఛాదనగా ఉన్న మల విక్షేప ఆవరణాది మాలిన్యాలు తొలగిపోయి హృదయం స్వచ్ఛమవుతుంది. హృదయం స్వచ్ఛంగా ఉంటే చూపు స్వచ్ఛంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రపంచాన్ని దేవీమయంగా, అంతను ఒకటిగా ఆత్మగా దర్శించగలుగుతాడు. ఆత్మ సాక్షాత్కారం అతనికి లభిస్తుంది. అందువల్ల మోక్షార్హుడవుతాడు. అలాగే నర్మ సుజడం అన్నప్పుడు రహస్యమైంది కేవలం శృంగారం మాత్రమే కాదు, మోక్షం కూడా రహస్యమే. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నారు భగవద్గీతలో. రాజవిద్య రాజగుహ్య యోగం ఉన్నది భగవద్గీతలో. మౌనం చైవాస్మి గుహ్యానాం అన్న మాట ఉన్నది భగవద్గీతలో. అసలు మోక్షం అనేది ఒకటి ఉందని, దాన్ని సంపాదించుకోవడమే మానవ జీవిత లక్ష్యమని కోటాను కోట్ల మందిలో ఒకరికి కూడా అవగతం కాని పరిస్థితి ఉంది కాబట్టి అది రహస్యం అన్నారు. ఆ రహస్యమైన మోక్ష విద్యను సంపాదించే ప్రయత్నంలో పూర్తిగా జడప్రాయమైన స్థితిలో ఉన్నవాడు, జడుడైన వాడు కూడా హఠాతృట్యత్కాంచో విగళిత దుకూలా, నడుము మీద ఉన్న వడ్డాణం జారిపోయి చీర ముడి విడిపోతున్న మహిళలు అన్నారు, యువతులు అన్నారు. మన సంప్రదాయంలో వస్త్రం మాయకు సంకేతమని, శుకయోగీంద్రుల వారు వస్త్రాలు కట్టుకోకుండా వచ్చినప్పుడు గెరవ్రాసి మాయను అంగీకరించని భంగి వసనంబు కట్టకే వచ్చువాడు అని పరీక్షణ్ మహారాజు దగ్గరకు వచ్చిన శుకయోగిని వర్ణిస్తూ భాగవతంలో ప్రథమ స్కంధంలో పోతనామాత్యుల వారు అన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందువల్ల ఈ శ్లోకంలో కనపడేది అన్ని విధాల అయోగ్యతలు కలిగిన వాడు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడా, అమ్మను సక్రమంగా ఆరాధించి అమ్మ కృపా వృష్టికి నోచుకున్నాడా, అర్హతలు కలుగుతాయి, అనర్హతలు తొలగిపోతాయి.
అమ్మ అనుగ్రహం కారణంగా మోక్షార్హుడవుతాడు. మోక్ష కాంత అతన్ని, ముక్తి కాంత అతన్ని వరిస్తుంది. అతడు సాలోక్యం కావాలంటే సాలోక్యం, సాయుధ్యం కావాలంటే సాయుధ్యం, సామీప్యం కావాలంటే సామీప్యం, సాలోక్యం కావాలంటే సాలోక్యం వస్తుందని ఈ 13వ శ్లోకానికి ఉన్న అంతరార్థాన్ని కూడా మనం అనుకున్నాం. గత వారం చెప్పుకున్న వాటిలో 20వ శ్లోకంలో కిరంతి మంగేభ్య కిరణ నికురంబామృతరసం హృదిత్వామాధత్తే హిమకరశిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవా జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. మానవుడు సంపాదించుకోవలసిన మరొక విశేషాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరులు తెలియచేశారు. అది సేవా తత్పరత. తాను బాగుండడం మాత్రమే కాక తన చుట్టూ ఉన్న మానవుల బాగు కోసం ఆరాటపడే వ్యక్తి అమ్మ అనుగ్రహానికి పాత్రుడైతే అలా తన చుట్టూ ఉన్న వారిని బాగుపరిచే, వారికి బాధలు తొలగించగలిగిన శక్తి సంపన్నుడు కాగలుగుతాడు అన్నది ఈ శ్లోకంలోని తాత్పర్యమని. అందుకు అమ్మవారి రూపాన్ని ఎలా ధ్యానించాలి అంటే, అమ్మ మంచు శిలతో ఏర్పాటు చేసిన రూపంగా, ఆమె నుంచి చల్లని కిరణ సముదాయం అన్ని వైపులా వెదజల్లబడుతున్నట్లుగా ఉండే రూపాన్ని మనస్సులో భావన చెయ్యాలి. అది ధ్యాన రూపం, ధ్యానమూర్తి అన్నారు. అలాంటి ధ్యానమూర్తిని ఏర్పాటు చేసుకుని ధ్యానించిన సాధకుడికి ఏం జరుగుతుంది అంటే, భయంకరమైన విషసర్పాల కాటు దెబ్బ తిన్నవాణ్ణి కూడా రక్షించగలుగుతాడు ఆ సాధకుడు అమ్మ అనుగ్రహం పొంది. ఎలా రక్షించగలుగుతాడు అంటే కేవలము స్పర్శ ద్వారా. ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవా. గరుత్మంతుని వలె సర్పాల దర్పాన్ని అణచివేస్తాడని చమత్కారంగా చెప్పారు. అంటే సర్ప విషాన్ని తొలగిస్తాడు. సర్పాలు నేల మీద నడుస్తాయి, ఇంకా నేల లోపలికి బొరియల్లోకి వెళ్తాయి. సర్పాలు, తేళ్లు ఇవన్నీ వృశ్చిక రాశికి చెందినవి అని చెబుతారు జ్యోతిష శాస్త్రంలో. గరుత్మంతుడు ఆకాశంలో విహరిస్తాడు. అధఃపతనం పొందే స్థితి నుంచి సమున్నతమైన స్థితిని ప్రసాదించగలిగిన దివ్య శక్తి అతడికి అమ్మ ప్రసాదిస్తుంది అని చెప్పడం ఇందులో మరొక ఆంతర్యం. కేవలం అతడు పాము మంత్రగాడుగా ఉంటాడు అని అనుకోవలసిన పని లేదు. అది కూడా చేస్తాడు, ఇది చేస్తాడు. ఇది కేవలం స్పర్శ ద్వారా చేస్తాడు. జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. తీవ్రమైన విషజ్వరంతో బాధపడుతున్న వాడిని కేవలం తన చల్లని చూపుల ద్వారా అతడి ధమనుల్లో, శిరల్లో అమృతరస ప్రవాహం ప్రసరించే విధంగా అతడికి రక్షణ కలిగిస్తాడు. అతడి చల్లని చూపులు అమ్మ దివ్య అనుగ్రహాన్ని పొందినవి కాబట్టి ఆ చూపుల్లో బాధాసర్పదష్టులైన వారిని సంరక్షించగలిగిన శక్తి ఉంటుంది. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్న మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సత్పురుషులైన వారి దర్శనము, సత్పురుషులైన వారి స్పర్శ సామాన్య మానవులకు ఉన్నత స్థితిని కలిగిస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఉత్తమమైన దశలను పొందడానికి, సంస్కారపూర్వకమైన జన్మను పొందడానికి సత్పురుషులైన వారి, సాధుమూర్తులైన వారి, మహనీయులైన వారి దర్శన భాగ్యం, స్పర్శా భాగ్యం అలాంటి దివ్య స్థితిని కలిగిస్తుందని 20వ శ్లోకం ఆధారంగా మనం గుర్తించవచ్చును అని గత వారంలో ఈ 4 శ్లోకాలు మనం అనుకున్నాం. గత వారం కొంచెం సాంకేతికమైన అసౌకర్యం ఏర్పడినందువల్ల కొంతమందికి ఈ శ్లోక వివరాలు పూర్తిగా అందలేదేమో అన్న అభిప్రాయంతో ఆ సారాంశాన్ని సంక్షిప్తంగా ఒక్కసారి పునశ్చరణ చేసుకుని నేటి ప్రసంగంలోకి అడుగు పెడదాం. ఈనాటి ప్రసంగంలో మనం అనుకోవలసిన అంశం ఏమిటి అంటే, ఒక భక్తుడు దైవాన్ని ఆరాధించడంలో ఏముంటాయి అంటే, భక్తుడు ఉంటాడు, ఆరాధ్యమూర్తి అయిన దైవం ఉంటుంది, ఆ దైవాన్ని ఆరాధించే ఆరాధన మార్గం ఉంటుంది. ఈ 3 ఉంటాయి. తన ఆరాధన ఫలించి ఎప్పటికైనా ఆ సాధకుడు తాను వేరుగా లేకుండా ఆ దైవంతో తాదాత్మ్యం చెందాలి. అదే
ఆరాధనకు పరమలక్ష్యము, చరమలక్ష్యము కూడా. ఆ సాధన మార్గం, ఆ దైవము తానే తప్ప ఆ సాధన మార్గంలో ఏమనిపిస్తుంది అంటే, ఈ సాధన మార్గం ద్వారా ఆరాధించే దైవము, ఆరాధిస్తున్న తాను మూడు లేవని, అన్నీ తానేనని అనుభవాన్ని పొందుతాడా సాధక. ఈ మూడు ఒకటే అని, ఆ రూపమే అమ్మ అని వ్యాసుల వారు, ఆదిశంకరులు కూడా వివరించారు. లలితా సహస్రనామ స్తోత్రంలో ధ్యానధ్యాతృధ్యేయ రూపా, ధ్యానము, ధ్యాత, ధ్యేయము. ధ్యానం అంటే ఆరాధన మార్గం, ధ్యేయం అంటే ఆరాధించే దైవం, ధ్యాత అంటే ఆరాధించేవాడు. మూడు ఒక్కటే అయిన రూపమే అమ్మవారి రూపం అన్న నామం లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు అందించిన నామానికి ఆంతర్యం ఇదే అనిపిస్తుంది. ఈ భావాన్ని వివరించడానికి, అలాంటి దివ్య స్థితిని అనుగ్రహించే అమ్మ కారుణ్యం ఎంతటిదో నిరూపించడానికి, ఆ వేళలో సాధకుడు పొందే దివ్య అనుభవాన్ని వెల్లడించడానికి సౌందర్యలహరిలో అక్కడక్కడ కొన్ని శ్లోకాలు చెప్పారు ఆదిశంకరులు. జగద్గురువులు చెప్పిన ఆ విశేషాలు ఈవేళ మనం ముచ్చటించుకుందాం. ఆరాధ్య మూర్తితో తాదాత్మ్య స్థితిని అనుభవించడానికి అనుసరించవలసిన ధ్యాన మార్గాన్ని, అందుకు అనువైన ఒక ధ్యానమూర్తి రూపాన్ని, ఆ సమయంలో లభించే దివ్య ఫలితాన్ని 30వ శ్లోకంలో ఆదిశంకరులు వివరించారు. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అణిమాద్యాభిరభితః, స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః అణిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః, కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఈ శ్లోకంలో కూడా ఒక ధ్యాన విశేషాన్ని, అప్పుడు చూడవలసిన ధ్యాన మూర్తిని, ఆ ధ్యానానికి ఉండే ఫలితాన్ని వివరిస్తున్నారు జగద్గురు. నిషేవ్యే నిత్యే అని సంబోధన. చక్కగా ఆరాధించదగిన, సేవించదగిన అమ్మ. ఎవరిని సేవించాలి? అమ్మనే సేవించాలి. నిత్యే, నువ్వు నిత్యమైన దానివి. ప్రపంచంలో అన్ని అనిత్యమే, అమ్మవారు మాత్రమే నిత్యం. అందుకని నిషేవ్యే నిత్యే అని 2 సంబోధనలు. ఈ సంబోధనల విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. అయితే ఆ ధ్యాన రూపం ఎలా ఉండాలి అంటే, స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభిత, అమ్మవారి పాదాల నుండి పుట్టే కాంతి కిరణాలతో అమ్మవారి చుట్టూ అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అనే పేర్లు కలిగిన 8 సిద్ధులు. అణిమ మొదటిది కాబట్టి అణిమ ఆది అన్నారు. ఇవి అష్ట అంటే 8 కాబట్టి అష్ట అన్నారు. అణిమ ఆది అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులతో ఆవరించి ఉన్న రూపం. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః అంటే అది. అలాంటి రూపం గల అమ్మవారిని ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? ఏమని ధ్యానం చెయ్యాలి అంటే, యః త్వామహమితి సదా భావయతి, త్వాం అహమితి, నీవే, నిన్ను ధ్యానించాలి. ఏమని? అహమితి, నేనే అనే భావంతో. యః, ఎవడైతే సదా భావయతి, ఎప్పుడో ధ్యానం చేసేటప్పుడు ఒక సమయంలోనో ఎప్పుడో అనుకోవడం కాదు, నిరంతరము దైవమే తాను, దైవానికి తనకు ఏ విధమైన భేదము లేదు. నీవే నేననే భావంతో నిత్యము అమ్మవారితో తాదాత్మ్య స్థితిని అనుభవించే ఒక్క దివ్య లోకాలలో విహరించే సాధకుడికి అతడు కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః, పరమేశ్వరుడు ప్రసాదించే అష్టైశ్వర్యాలను కూడా
గడ్డిపోచవలే చూస్తాడు, తృణీకరిస్తాడు. అంతేకాదు మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం. మహాప్రళయాగ్ని కూడా ఆ సాధకుడికి నీరాజనం పడుతుంది అనడంలో ఆశ్చర్యం ఏమున్నది గనుక. అందుకని కిమాశ్చర్యం తస్య, ఇది ఈ శ్లోకానికి స్థూలంగా భావం. ఇందులో నిషేవ్యే నిత్యే అని 2 సంబోధనలు చెప్పారు. ఈ 2 అద్భుతమైన సంబోధన. నిత్య షోడశిక రూప శ్రీకంఠార్థ శరీరిణి అన్నప్పుడు నిత్య అనే ఒక నామం ఉంది లలితా సహస్రనామ స్తోత్రం. ఆ నామం ఆధారంగా ఇక్కడ అమ్మవారిని సంబోధిస్తున్నాడు. నిత్యే అని, నిత్యమైన తల్లివి నువ్వు. ఎంత నిత్యమో అమ్మవారంటే ఈ ప్రపంచమంతా అనిత్యమే. అంటే ఉన్నట్టు కనపడేది కానీ ఉన్నది కాదు, అమ్మవారు మాత్రమే ఉన్నది. ఈ ప్రపంచ రూపంలో ఉన్నది అమ్మే. నిత్యాన్ని సంబోధించడంలో నేను నిత్యం కాదు, ఈ ప్రపంచం నిత్యం కాదు, నీవు మాత్రమే నిత్యం. అది నేనుగా కనపడుతోంది, ప్రపంచంగా కనపడుతోంది. అందుకే నీవే నేనన్న భావంతో ధ్యానం చేయాలి అని చెప్పారు. అందుకని నిత్య అనే సంబోధన. అమ్మవారు ఎంత నిత్యమైన తల్లి అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాప్రళయ సాక్షిణి అనే నామాల్లో వ్యాసుల వారు జ్ఞాపకం చేశారు. ఈ సమస్తమైన లోకాలు ప్రళయకాలంలో మునిగిపోయినప్పుడు కూడా అమ్మవారు సాక్షిగా చూస్తూ ఉంటుంది. మహేశ్వరుడు తాండవ నృత్యం చేస్తుంటే అమ్మ దర్శిస్తూ ఉంటుంది అని. అందువల్ల అలాంటి అమ్మ రూపాన్ని భావించాలి, ధ్యానించాలి. నిషేవ్యే, సేవించదగిన తల్లి ఆమె. అమ్మను కాక ఎవరిని సేవిస్తారు? ములుగు పాపయారాధ్యుల వారు అంటారు దేవి భాగవత పురాణంలో. దేవి భాగవతాన్ని తెలుగులో అనువాదం చేసిన వారిలో 3 మహనీయులు ప్రముఖంగా ఉన్నారు. వారిలో ములుగు పాపయారాధ్యుల వారు దాసు శ్రీరాములు గారు అనువాదం చేశారు. తిరుపతి వెంకట కవులు అనువాదం చేశారు పద్య రూపంలో. ప్రయత్నం చేసి ఉండవచ్చు, వచనంలో ఎందరో ఆ విశేషాలు తెలియజేశారు. కానీ ములుగు పాపయారాధ్యుల వారు దాదాపుగా పోతన్న గారి కవిత్వానికి దగ్గరగా ఉండే అద్భుతమైన కవిత్వం. పోతన్న గారే మళ్ళీ ఆ రూపంలో పుట్టారు అని, ఆ పేరుతో పుట్టారని సంప్రదాయజ్ఞులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఆ ములుగు పాపయారాధ్యుల వారు దేవి భాగవతంలో అమ్మను కీర్తిస్తూ ఒక మంచి మాట చెప్పారు. అఖిలాండ జనని నిత్యార్చన లేనట్టి కొంపగాదది కోళ్ళ గంపగాని త్రిపుర సుందరి తృప్తి దీర్పని అన్నీ సిరులు కావి కొండచరులు గాని ఆదిశక్తిని గూర్చి అర్చసల్పని వాని కేలు కాదది బండికీలు గాని అంబికనెప్పుడు అభినుతింపని వాని నోరు కాదది కట్టెవేరు గాని భగవతి కొసంగలేని దుర్భగుడు గూర్చు ధనము కాదది నరక సాధనము గాని దారుణీశ్వర తెలియంగలేరు జనులు తల్లి జగదంబ నత కల్పవల్లి సుము. అమ్మను ఆరాధించలేని వాడి జన్మ వ్యర్థం. అమ్మ ఆరాధన లేని ఇల్లు కాదు. అమ్మను కీర్తించలేని నోరు కాదు. అమ్మకు సమర్పించలేని సంపద కాదు. అమ్మను పూజింపని చేయి కాదు అని తాను తన సర్వస్వము అమ్మకే సమర్పించాలి అని. ఎందుకనంటే అమ్మ కంటే ఆరాధించదగిన వారు ఎవరున్నారు కనుక. అందుకని నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః. నిత్యము అమ్మవారి పాదాల నుండి వెలువడే కాంతి కిరణాలు ఏమిటి అంటే అణిమాది అష్టసిద్ధులు. అందుకని స్వదేహ ఉద్భూతాభి, అమ్మవారి దేహం నుంచి వెలువడుతున్న ఘృణిభి కాంతి కిరణాల నుండి, అణిమాద్యాభి అభిత నిరంతరము వెలువడుతున్న అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అనేవన్నీ కాంతి కిరణాలుగా ఉన్నాయి. ఇవన్నీ కాంతి కిరణాలుగా ఉన్నాయి కాబట్టి అమ్మ
ఈ కాంతి కిరణాలన్నీ అమ్మవి, అమ్మకు చెందినవి. అందుకే అమ్మ శిరస్సు వెనుక భాగంలో ఒక వలయాకారంగా ఏర్పడి అమ్మను సేవిస్తూ ఉంటాయి. ఆ కాంతి వలయాన్నే మనం ఆరా అంటాం. ఆ ఆరాలో ఏమున్నాయని మనం ఆరా తీస్తే అణిమాది అష్టసిద్ధులే ఉన్నాయి. అణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయే భవానీ అని ధ్యాన శ్లోకంలో మనం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అయిన రూపాన్ని భావిస్తూ చివరి మాటగా చెప్పుకున్నది ఆమె చుట్టూ అణిమాది అష్టసిద్ధులు సేవ చేస్తూ ఉన్నాయి. అంటే అణిమాది అష్టసిద్ధులు కావాలి అంటే అమ్మను ఆశ్రయిస్తే అమ్మకు లోబడిన సిద్ధులు కాబట్టి అవి లభిస్తాయి. అమ్మను మరిచిపోయి అణిమాది సిద్ధులు వెంట పడితే ప్రయోజనం లేదు అని మనం పురారాతేరంతః అంతఃపురమసి అన్న శ్లోకంలో ఆ విశేషాలు మనం అనుకున్నాం. అణిమ అంటే శరీరం చిన్నదైపోవడం, బరువు అలాగే ఉంటుంది, శరీరం చిన్నదైపోవడం. మహిమ అంటే శరీరం పెద్దదైపోవడం. ఇక గరిమ అంటే శరీరం అలాగే ఉంటుంది, బరువు పెరుగుతుంది. లఘిమ అంటే బరువు తగ్గిపోతుంది, శరీరం అలాగే ఉంటుంది. ప్రాప్తి అంటే క్షణాల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు, వస్తాడు. మహాత్ములైన వారి చరిత్రలు మనం పరిశీలిస్తే ఆచార్య బిరుదరాజు రామరాజు గారు రాసిన ఆంధ్ర యోగులు గ్రంథాన్ని పరిశీలిస్తే ఒక్కొక్క మహాయోగి చేసిన చిత్రమైన విశేషాలు. ఇక్కడే ఉంటారు, ఒక క్షణం అదృశ్యమయ్యారు అనిపిస్తుంది, అక్కడే ఉన్నారు, నేను ఇప్పుడే హిమాలయాలకు వెళ్ళొచ్చారంటారు. ఆ విశేషాలన్నీ చెప్తారు, అక్కడ ఏం జరుగుతుందో చెప్తారు. మహాత్ములను సన్నిహితంగా పరిశీలించిన వారి అనుభవాలు మనం జాగ్రత్తగా చూస్తే వారు ఏ సమయంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎక్కడైనా ఉండగలరు అన్నది అనుభవానికి వస్తుంది. సర్వము అయిన పరమాత్మ ఆ రూపంలో వారి హృదయంలో స్థిరంగా ఉన్నందువల్ల, ఆ పరమాత్మతో తాదాత్మ్య స్థితి అనుభవించినందువల్ల వాళ్ళకి అది వస్తుంది. అందుకే దీన్ని యోగ సిద్ధి అన్నారు, ప్రాప్తి. ఇక ప్రాకామ్యం అంటే ఏది కోరితే అది వస్తుంది. ఇక్కడ కావాలి అనుకుంటే ఎక్కడో ఉన్న వస్తువు మరుక్షణం ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఈశత్వము అంటే దేనిపైనైనా అధికారం, దేనిపైనైనా అధికారం లభిస్తుంది. అలాంటిదే వశిత్వం కూడా, ఏదైనా వశమైపోతుంది. పడగ ఎత్తి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న విషసర్పం ఆగు అంటే ఆగుతుంది. రాబోతున్న తుఫాను నువ్వు ఆగు అంటే తుఫాను ఆగుతుంది. ఇక నుంచి కురు అంటే వర్షం కురుస్తుంది. ఇవన్నీ అవధూతలు, యోగులు, మహానుభావులైన వారి జీవిత కథల్లో మనం దర్శించిన విశేషం. అణిమాది అష్టసిద్ధులు వారికి వశమైపోతాయి. ఈ అణిమాది అష్టసిద్ధులు కాంతి రూపంలో అమ్మవారి చుట్టూ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే స్వదేహోద్భూతాభిర్ఘృణిభి, అమ్మవారి నుంచి, అమ్మవారి దివ్య దేహం నుంచి వెలువడుతున్న కాంతి కిరణ సముదాయం ఇది. ఇవి కాంతి కిరణాలు కాబట్టి, ఈ రూపంలో అమ్మవారే ఉంది కాబట్టి ప్రభారూపా, ఈ కాంతులన్నీ కలిగింది అమ్మ కాబట్టి, వీటి మీద స్వామ్యం అమ్మవారికే ఉంది కాబట్టి ప్రభావతి అనే 2 నామాలు లలితా సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తాయి. కాబట్టి స్వదేహోద్భూతాభిర్ఘృణిభి అణిమాద్యాభిరభిత, నిత్యము అమ్మవారి పాదాల నుండి వెలువడే కాంతి కిరణాలు, అణిమాది అష్టసిద్ధులను కాంతి కిరణాల రూపంలో అంతటా వ్యాపిస్తున్నట్లుగా ఉన్న భావన చేసి, ఆ రూపం శాశ్వతత్వానికి సంకేతం కాబట్టి ఆ రూపాన్ని ధ్యానించిన సాధకుడికి పరమశివుడి అష్టైశ్వర్యాలు గడ్డిపోచతో సమానమవుతాయి. త్రినయన సమృద్ధిం తృణయతః, అంతేకాదు మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం, ప్రళయాగ్ని కూడా అతన్ని ఏమీ చేయజాలదు సరికదా. ఆ ప్రళయాగ్ని అతడికి నీరాజనమిస్తుంది అనడంలో కిమాశ్చర్యం, ఇందులో ఆశ్చర్యం ఏమున్నది అంటున్నారు ఆదిశంకరుడు. అంటే అతడు శాశ్వతత్వం పొందుతాడు, మృత్యుంజయత్వాన్ని సాధించగలుగుతాడు. అమ్మ దివ్య అనుగ్రహం ఇంతటి వైభవాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఇక్కడ అమ్మను ఆరాధించే సాధకుడు ఈ శ్లోకంలో చెప్పిన మాట అహమితి త్వాం అహమితి సదా భావయతి యః, నువ్వు వేరు నేను వేరు, ఎన్నాళ్ళైనా నీకు షోడశోపచార పూజలు చేస్తా, నీ నామ సంకీర్తనం చేస్తా, నిన్ను అర్చన చేస్తా అని కాక, ఇది ప్రారంభ దశలో ఉన్న క్రమంగా అమ్మయే సాధకుడు, సాధకుడే అమ్మ, సాధకుడికి అమ్మకు అభేదము
అన్న దివ్య స్థితిని సాధకుడు సంపాదించుకోవాలి. ఈ విషయం యథార్థము అని చెప్పడానికి మహాత్ముల జీవితాలను పరిశీలించిన, మహాత్ముల జీవితాల సారాన్ని తాత్వికంగా వ్యాఖ్యానించిన, కృష్ణుడు స్వయంగా ప్రబోధించిన దివ్యమైన భగవద్గీత గ్రంథాన్ని మనం పరిశీలించిన బోధపడుతుంది. భగవద్గీతలో భగవంతుడైన కృష్ణుడు భక్తుడైన అర్జునుడితో ఓ చిత్రమైన మాట అన్నాడు విభూతి యోగంలో ఒక సందర్భం. కృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ. నేను వాసుదేవుణ్ణి, నేను పాండవుల్లో ధనంజయుణ్ణి. అంటే నువ్వే నేను. పరమాత్మ స్వయంగా చెబుతున్నాడు, భక్తుడు వేరుగా లేడు, తానే భక్తుడు రూపం, భక్తుడికి తనకు అభేదం. కృష్ణుడు చెప్పిన మరొక ఆశ్చర్యకరమైన మాట గీతలో కనిపిస్తుంది. అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచిపోయాయి, అవన్నీ నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోలేదు అన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇక్కడ మనం గమనించవలసింది ఏమంటే, కృష్ణుడు తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త, అవన్నీ నాకు తెలుసు నీకు తెలియదు అనలేదు. షష్ఠీ విభక్తి ప్రయోగించలేదు అక్కడ వ్యాసుల వారు. అహం వేద నత్వం వేత్త, నేను తెలుసుకున్నాను నువ్వు తెలుసుకోలేదు అన్నాడు అని ప్రథమా విభక్తిలో చెప్పారు. అంటే ఏమన్నమాట, తెలుసుకున్నది నేను, నువ్వు కూడా తెలుసుకున్నావు అనుకో నేనైపోతావు, తెలుసుకున్నవాడు నేను. అంటే జ్ఞాని నాతో సమానం, జ్ఞానీతో ఆత్మైవ మే మతం అని కూడా పరమాత్మ స్వయంగా చెప్పాడు ఈ గీతలోని. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మాం జనా సుకృతును అర్జున అని చెప్పి, ఉదారా సర్వయేవైతే, అందరు భక్తులు ఉదారులే, కానీ జ్ఞానీతో ఆత్మైవ మే మతం, జ్ఞాని నాతో సమానమైన వాడు. అపారమైన జ్ఞానాన్ని పొందాడు కాబట్టే, ఆ భక్తిలో జ్ఞానాన్ని రంగరించుకున్నాడు కాబట్టే ప్రహ్లాదుడు పరమాత్మ అంతటా ఉన్నాడు, తనలోనే ఉన్నాడు, తానుగా ఉన్నాడని గమనించాడు కాబట్టే ఆ ప్రహ్లాదుడిని ఏ పాపము అంటలేదు. కాబట్టి హిరణ్యకశిపుడు శిక్షలేవి అతని మీద పనిచేయలేదు. హిరణ్యకశిపుడు కోపం వచ్చి అనేక రకాల శిక్షలు విధించినప్పుడు అవి పనిచేయకపోయినప్పుడు పోతన్న గారు ఒక చిన్న వచనం చెప్పారు, అవి ఎందుకు పనిచేయటం లేదు అని. పాపరహితుడైన పాపని రూపుమాపలేక అన్నారు పోతన్న. అతడిలో పాపం లేదు. ఎందుకు లేదు అంటే అతడు పరమాత్మతో తాదాత్మ్య స్థితిని అనుభవించే పద్ధతిలో ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా అతడే ఉన్నాడని అందరి యందు ప్రేమ కలిగి ఉన్నాడు, అందరి పట్ల సక్రమమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. పరమాత్మ స్వరూపుణ్ణి తానే పరమాత్మ అని భావించిన వాడు, నేను పరమాత్మను కాబట్టి మీరు మిగతా విషయాలు మానేసి నా పాద పూజ చేయండి అనడు. పరమాత్మ అయిన తాను పరమాత్మగా ఉంటాడు, దివ్యత్వం కలిగిన తాను దేవుడి వలె ప్రవర్తిస్తాడు, రాక్షసుడి వలె కాదు. జెంటిల్ మేనర్స్ అంటాం మనం. ఆ జెంటిల్ మేనర్స్ నే పోతన్న గారు లలిత మర్యాద అన్నారు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప, అది ప్రహ్లాదుడి ప్రవర్తనలో తెలియచేశారు. మా జిల్లెళ్ళముళ్ళో ఒకసారి అమ్మ సన్నిధిలో ఒక సోదరుడు తన అనుభూతిని ప్రకటిస్తూ అంతులైన ఆనందాన్ని పొంది, అమ్మలో సాక్షాత్తు రాజరాజేశ్వరిని దర్శించిన అనుభూతిని పొంది, అమ్మా నువ్వు సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మా అన్నాడు. అమ్మ ఆ సోదరుడు వంక చూస్తూ చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ ఏమన్నదో తెలుసా, మీరు కానిది నేను ఏదీ కాదు నాన్న. ఈ భావం ఇక్కడ సౌందర్య లహరిలో మనకు కనిపిస్తుంది. భక్తుడికి భగవంతుడికి అభేదం అన్నది భక్తిలో పరాకాష్ఠ స్థితిలో భగవంతుడు ద్వారా భక్తుడు పొందవలసిన ఒకానొక అనుభూతి. అందుకే అధ్యాత్మ రామాయణంలో దేహ బుద్ధ్యాతు దాసోహం జీవ బుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతి మే నిశ్చితామతి అని ఒక మాట చెప్పాడు. ఆంజనేయుడు రామచంద్రమూర్తితో అన్నాడు, దేహబుద్ధ్యాతు దాసోహం, దేహబుద్ధితో చూసినప్పుడు నేను నీ దాసుణ్ణి, నీ దేహం వేరు నా దేహం వేరు, నువ్వు నాలాంటి దేహం కలిగిన వాడివి, నువ్వు ప్రభువువి నేను సేవకుణ్ణి, నువ్వు దైవానివి నేను భక్తుణ్ణి అనుకుంటున్నంతసేపు నేను దాసోహం,
దాసభావంతో ఉంటాను, నీకు దాసుడని సేవ చేస్తాను. కాదయ్యా, నువ్వు పరమాత్మవి, నేను జీవాత్మని, నీలోని అంశను నేను. నువ్వు సముద్రుడివి, నేను కెరటాన్ని. నువ్వు సూర్యుడివి, నేను కిరణాన్ని. కెరటాలన్నీ సముద్రంలోనివే, కిరణాలన్నీ సూర్యుడిలోనివే. అందువల్ల నువ్వు సకలం, నేను శకలం. ఈ అనుభూతిని పొందుతాడు సాధకుడు, అది జీవబుద్ధి ఉన్నప్పుడు. ఆ మాట ఆంజనేయుడు పలికాడు, జీవబుద్ధ్యాత్వదంశక. ఇలా సాధన సాగుతూ ఉంటే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలిగిన భక్తుడికి తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఆత్మజ్ఞానం కలిగి ఆత్మబుద్ధ్యా, ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మస్వరూపమే పరమాత్మ. తన ఆరాధ్యదైవమైన రాముడు ఆత్మస్వరూపుడు, ఆత్మారాముడు. ఆ ఆత్మే నేనుగా కూడా ఉన్నది నాలో అని గుర్తించి, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి అన్నాడు. ఆ పరమాత్మ తాను, నీవే నేను అన్న భావన, పరమాత్మే తాను, నీవే నేను అన్న భావన. అంటే ఆ కళ్యాణ గుణాలను అలవరుచుకోవడమే అహమితి సదా భావయతి యః అని. అంటే అర్థం ఏమిటి? పరమాత్మకు సంబంధించిన కళ్యాణ గుణాలు ప్రేమ, కరుణ, శాంతం, సహనం, త్యాగం మొదలైన గుణాలను, పరోపకారం మొదలైన వాటిని అలవరుచుకోవాలి. శాంతాకారం భుజగశయనం అని విష్ణుమూర్తిని ధ్యానిస్తాం, లేక శాంతం పద్మాసనస్థం అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. మరి ఆ పరమేశ్వరుని ప్రార్థించిన మనలో శాంత గుణం ఉండాలి. ఇలా ప్రార్థించి ప్రార్థించి పూజా మందిరంలో నుంచి బయటకు రాగానే ఎవరో పలకరిస్తే శరణ మనలో కోపం పెరిగింది అంటే ఇప్పటి వరకు చేసింది సాధన కాదు, కాలక్షేపం, జగద్వంచన కూడా కాగలిగే ప్రమాదం ఉంది. అందువల్ల పరమాత్మను ఆరాధించగా ఆరాధించగా పరమాత్మే తాను కాబట్టి తనలో ఆ కళ్యాణ గుణాలు ఉండాలి. అది తన ప్రవర్తనలోకి రావాలి, అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అంటే ఆధ్యాత్మిక సాధన ఎందుకోసం ఏర్పడింది అంటే, మానవులను ఉదాత్త మానవులుగా తీర్చిదిద్దడానికి, సమాజానికి ఉపకరించగలిగిన మంచి మనుషులుగా మానవుల్ని తీర్చిదిద్దడం కోసమే దేవి ఆరాధన, ఆధ్యాత్మిక సాధన వచ్చింది అనే అద్భుతమైన విశేషాన్ని ఆదిశంకరులు ఇక్కడ చెబుతూ, అద్వైతం ద్వారా మాత్రమే ఈ జాతి అలాంటి విముక్తిని పొందగలుగుతుంది. భేద దృష్టి తొలగిపోయి వేద దృష్టి కలిగి నీవే నేనన్న భావాన్ని పొందినప్పుడు మాత్రమే భక్తుడు ఆ స్థితికి ఎదగలుగుతాడు. కాబట్టి అలా పొందిన భక్తుడికి సంపదలతో పని లేదు. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయత మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభిత నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః అని 30వ శ్లోకంలో ఆ విశేషాలు మనవి చేశారు. ఈ భావానికి దగ్గరగా ఉండే భావాన్నే 22వ శ్లోకంలో కూడా మరొక్క రీతిలో ఆవిష్కరించారు జగద్గురువులైన ఆదిశంకరుడు. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. అమ్మవారి కారుణ్యాన్ని, భక్త అనుగ్రహ దాక్షిణ్య గుణ వైభవాన్ని ఈ శ్లోకంలో చాలా చమత్కారంగా చెప్పారు ఆదిశక్తి. ఒక భక్తుడు అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు, అమ్మా భవానీ, నేను నీ దాసుణ్ణి, అందుకని నన్ను దయచూడు, నీ చల్లని చూపును నాపై ప్రసరింపచేయవమ్మా అని స్తుతించడం ప్రారంభించాడు. ఇంకా ఏం కావాలో కోరుకోలేదు. భవాని త్వం దాసేమై ఇతర దృష్టిం సకరుణాం అని ప్రారంభించి ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు. ఈ లోపే అమ్మ ఏమనుకుంది అంటే, ఇతడు భవాని అని అడుగుతున్నాడు అనిపించింది అమ్మకు. భవాని అనేది నామవాచకం పేరు. అమ్మకున్న పేర్లలో భవాని ఒక పేరు. భౌని రాణి కాబట్టి ఆమె భవాని.
అందుకని అది నామవాచకం, ఒక పేరు. అందుకని భవానీ అని పిలిచాడు భక్తుడు. కానీ అమ్మ ఏమనుకుంది అంటే, ఇతడు భవానీ అని కోరుతున్నాడు. సంస్కృత భాషలో ఉన్న అద్భుతమైన చమత్కారం ఆధారంగా ఆదిశంకరులు ఈ చమత్కారాన్ని ఆధారం చేసుకుని ఓ మంచి సంస్కారాన్ని మనకు బోధించారు. భవాని, భవావ, భవామ భూధాతువుకు సంబంధించిన క్రియాపదం. భవాని అంటే నేను అగుదునుగాక, భవాని త్వం నేను నీవే అయిపోదునుగాక. ఓహో, నాతో సాయుధ్యాన్ని కోరుతున్నాడు, ఇతడు మోక్షాన్ని కోరుతున్నాడు అని అమ్మకు అనిపించి, అతడు కోరిక కోరడం పూర్తి కాకుండానే నేను నీవే అగుదునుగాక అని ఆ భక్తుడు అడుగుతున్నాడు అనిపించి ఆ కోరిక తీర్చేసింది అమ్మ. ఇల్లెళ్ళమూడిలో మా అమ్మ అంటుంది ఒక చిత్రమైన మాట. నాన్న, అమ్మైనా అడగందే పెట్టదంటారు, కానీ అడగకుండా పెట్టేదే అమ్మ. అన్నం పెట్టడమే కాదు, ఆనందమయ సామ్రాజ్యమైన మోక్షాన్ని ప్రసాదించడం కూడా అడగకుండానే ఇస్తుంది. ఆ అర్హత కోసం, ఆ అర్హతను పొందడానికి కావలసిన చక్కని సాధకుడు చెయ్యాలి, గాని అడగవలసిన పనిలేదు. తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీ, సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ సాయుధ్యం ఎలాంటిదో కూడా చెప్తున్నారు. నిజ సాయుధ్య పదవీ, ఆ పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. ముకుందుడు అంటే శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారి కిరీటాలలోని మణుల కాంతులతో నీరాజనం అందుకుంటున్న అమ్మ పాద సన్నిధి. ఆ పాద సన్నిధితో ఉండే సాయుధ్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. బ్రహ్మ, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు అమ్మ పాద సన్నిధిలో చేరి అమ్మను నిరంతరం సేవిస్తూ ఉన్నారని, అమ్మా నీ భర్త సదాశివుడు వచ్చాడని ఉన్న పళంగా నువ్వు లేస్తే ఇటు పక్కన బ్రహ్మదేవుడి శిరస్సు, అందులో ఉన్న మణులు నీ పాదాలకు తగిలేనేమో, ఆ పక్కకు వస్తే విష్ణుమూర్తి ఉన్నాడు, ఇటు ముందుకు వస్తే బ్రహ్మదేవుడు ఉన్నాడని కిరీటం వైరించం పరిహర పురః కైటభవిద అనే శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకాన్ని లోగడ అనుకున్నాం. అటువంటిది అమ్మ పాద సన్నిధానం. ఆ దివ్యమైన అమ్మవారి పాద సన్నిధానాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. అదేంటండి, అడిగితే కాదు అడగకుండానే ప్రసాదిస్తోంది అంటే, అవును, అడగకుండానే ప్రసాదిస్తోంది. అడిగే వరకు, అతడి కోరిక వివరించడం పూర్తయ్యేటంత వరకు కూడా ఆగలేదు అమ్మ కరుణ. అందుకే అమ్మకు లలితా సహస్రనామ స్తోత్రంలో క్షిప్ర ప్రసాదిని, సద్య ప్రసాదిని, అప్పటికప్పుడే, సద్య అంటే క్షిప్ర అంటే వెంటనే, అంటే మరుక్షణం కాదు, తక్షణమే, ఆ క్షణంలోనే. ఈ క్షిప్రం అనే మాట అతివేగంగా, అతిశీఘ్రంగా, అప్పుడే, మరుక్షణం కూడా కాదు, ఆ క్షణంలోనే అని చెప్పినప్పుడు క్షిప్రం ప్రయోగిస్తారు. వ్యాసుల వారు భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగంలో క్షిప్రం భవతి ధర్మాత్మ అని క్షిప్ర శబ్దాన్ని ప్రయోగించారు. వెంటనే ధర్మాత్ముడవుతాడు. అలాగే సుందరకాండలో ఆంజనేయుడు రావణుడికి హితబోధ చేసే సందర్భంలో, రావణ, నువ్వేదో సాధించానని అనుకుంటున్నావు, కానీ నీవు చేసిన ఈ అధర్మ కార్యానికి కావలసిన దుష్ఫలితాన్ని కూడా అనుభవించబోతున్నావు. క్షిప్రమేవ ప్రపత్స్యసే, వెంటనే పతనం కాబోతున్నావు. నీ పతనం ఎంతో దూరం లేదు, పతనం అంచునున్నావు, ఆలోచించుకో, తప్పు దిద్దుకుంటావా బాగుపడతావు అని హెచ్చరిక చేశాడు. సామదాన భేద దండోపాయాలను రాజనీతి కుశలుడై ప్రబోధించిన హనుమ రావణ దర్బారులో సుందరకాండలో కనపడుతుంది ఆ సన్నివేశం మనకి. అందువల్ల ఈ క్షిప్రం అంటే వెంటనే, క్షిప్ర ప్రసాదిని. ఎంత వెంటనే అంటే, భక్తుడు తన దగ్గరకు వచ్చి కోరిక పూర్తిగా వివరించే లోపల ఆ వాక్యం పూర్తి కాకుండానే అతడు భవానీ అని సంబోధిస్తే, ఈమె భవానీ అనుకున్నది క్రియాపదం అనుకుంది. అంటే అమ్మవారి ప్రేమ ఎంతటిది, భక్తుల మీద వాత్సల్యం ఎంతటిది, కరుణ ఎంతటిది అంటే, అతడి కోరిక పూర్తి కాకుండానే సాయుధ్యం అంటే అన్నిటికంటే గొప్పదైన కోరిక, దాన్నే ఇచ్చేసింది. అతను మణులే కోరుకుంటాడో, మాణిక్యాలే కోరుకుంటాడో, పదవులే కోరుకుంటాడో, లౌకికమైన చిన్న చిన్నవేవో కోరుకోవచ్చు, కానీ అతడు చిన్నవి కోరుతున్న అమ్మ మాత్రం మోక్షాన్ని ప్రసాదిస్తోంది. అందువల్ల అమ్మ లక్షణం అపారమైన ప్రేమతో కూడిన లక్షణం కాబట్టి, కోరకుండానే, అడగకుండానే ఏవైనా భక్తులకు ప్రసాదించగలిగిన విధానం అమ్మ దగ్గర ఉన్నది అని ఈ శ్లోకంలో గుర్తు చేస్తున్నారు. అసలు పరమాత్మ లక్షణం ఏమిటంటే, దైవానికి ఉన్న లక్షణం ఏమిటంటే, కోరకుండానే భక్తులకు ఏం కావాలంటే అది ఇస్తారు. వాళ్ళు భక్తితో ప్రార్థిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, తనతో సాయుధ్యాన్ని అనుగ్రహిస్తారు.
దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే అన్నాడు కృష్ణుడు భగవద్గీత. నన్ను ఆశ్రయించి ఆరాధించే సాధకులకు ఆత్మజ్ఞానం అనే బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తాను అన్నాడు. ఇందాక దేహబుద్ధ్యాతు దాసోహం ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అనే ఆంజనేయుడు భావాన్ని మనం చూస్తాం. ఈ దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయాంతితే అన్న శ్లోకానికి గీతా భాష్యం రాసిన వారిలో గూఢార్థ దీపిక వ్యాఖ్య రాసిన మధుసూదన సరస్వతి మంచి మాట చెప్పారు. ఆయన వ్యాఖ్యానాన్ని కూడా అందమైన శ్లోకంలో చెప్పారు. దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీజ్జనార్దనే, దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీత్ జనార్దనే, దాకారాపహృతస్తేన గోపీవస్త్రాపహారిణ, దాసోహమితి యా బుద్ధి పూర్వం ఆసీత్ జనార్దనే. పరమాత్మైన కృష్ణుడి యందు దాసోహం అనే బుద్ధి నాకు ఉండేది మొట్టమొదట. కానీ పరమాత్మ ఏం చేశాడంటే తన వద్దకు వచ్చిన భక్తుల నుంచి ఏదో ఒకటి తీసుకొందే ఉండలేనివాడు. ఆయన గోపికల వస్త్రాలు అపహరించడానికి అలవాటు పడ్డవాడు కదా, అందుకని తీసుకుందాం అనుకున్నాను. నా దగ్గర తీసుకోవడానికి ఏం లేదు, ఏమీ లేనివాడిని నేను. అందుకని బాగా చూశాడు పరమాత్మ. దాసోహం 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 అంటున్నాను, ఇతడి దగ్గర తీసుకోవడానికి ఇంకేం లేదు కదా అని నేను నిరంతరం దాసోహం దాసోహం అంటున్నాను. దాసోహంలోని దా కాస్త తీసుకున్నాడు, అపహరించాడు. దాకారాపహృతస్తేన గోపీ వస్త్రాపహారిణ అని మూలంలోని భావాన్ని వ్యాఖ్యానించడానికి ఒక చమత్కారమైన శ్లోకాన్ని చెప్పాడు మధుసూదన సరస్వతి గూఢార్థ దీపిక వ్యాఖ్యలు. అలాంటి తాదాత్మ్య స్థితిని, అద్వైత సిద్ధిని, అభేదాన్ని అమ్మ తన భక్తులకు వెంటనే, అంటే మరుక్షణమే కాదు తక్షణమే ప్రసాదిస్తుంది. అప్పుడు భక్తుడు భగవంతుడు ఇద్దరు వేరుగా లేరు. అందుకే మా అమ్మ జల్లెళ్ళమూడిలో ఒక మాట చెప్పింది, నువ్వు తప్ప ఇంకేమీ లేదు అంటాడు భక్తుడు. అంటే భక్తుడు శరణాగతి పొందుతాడు. దైవం తప్ప ఇంకేమీ లేదు అతడికి, దైవమే దైవమే దైవమే, అందుకని నువ్వు తప్ప ఇంకేమీ లేదు అంటాడు. కానీ జ్ఞాని నేను తప్ప ఇంకేమీ లేదు అంటాడు. నువ్వు తప్ప ఇంకేమీ లేదు అన్నది శరణాగతి, నేను తప్ప ఇంకేమీ లేదు అన్నది తత్వ విచారణ ఫలితం. ఆ ఫలితంగా లభించిన దివ్య జ్ఞానం. అందుకే రమణ మహర్షి ఓ మాట అన్నారు, తత్వ విచారణ అన్నా సంపూర్ణ శరణాగతి అన్నా ఒక్కటే. ఇలాంటి స్థితిని పొందిన సాధకుడు ఆత్మసమర్పణ చేసుకుంటాడు. ఆ ఆత్మసమర్పణ చేసుకున్న సాధకుని యొక్క దివ్య అనుభవం ఎలా ఉంటుందో అది కూడా మనం చేశాం. భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఈ స్థితి ప్రసాదింపబడితే ఆత్మసమర్పణ భావంతో ఉన్న సాధకుడు ఎలా ఉంటాడు అది 27వ శ్లోకంలో తెలియజేశారు. అంటే దాదాపుగా ఈ 30వ శ్లోకం, 22వ శ్లోకం, 27వ శ్లోకం ఒక విషయాన్ని నిర్ధారించడానికి, దైవానికి భక్తుడికి భేదం లేదు, ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తారు. ఆత్మార్పణం చేసుకున్న భక్తుడు, తన్ను తానంటూ లేకుండా దైవం తప్ప మరొకటి లేదని గుర్తించిన సాధకుడు, నోటి మాటగా కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకున్న సాధకుడు ఏం మాట్లాడినా అది అమ్మవారి జపం అవుతుందట. చేతులు ఎలా కదిలించినా అది అమ్మవారి జపంలో చేసే ముద్రల ప్రదర్శన అవుతుంది. అతడు ఎక్కడ నడిచినా అది అమ్మవారికి ప్రదక్షిణం అవుతుంది. అతడు ఏ ఆహారాన్ని తీసుకున్నా అది అమ్మ పేరుతో చేసే యజ్ఞంలో ఆహుతిగా అవుతుందట. అతడు నిద్రపోయే సమయంలో అటు ఇటు దొర్లుతుంటే అవి సాష్టాంగ ప్రణామాలు అవుతాయి. తన సుఖం కోసం చేసే అఖిలమైన మామూలు పనులన్నీ అమ్మవారికి సేవగా పరిణమిస్తాయి అని జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి.
ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్ మే విలసితం అని 27వ శ్లోకంలో మనవి చేశారు. నిత్య జీవితం తపస్సు కావాలని, జీవితంలో ఒక భాగం తపస్సు కాకుండా జీవితమే తపస్సు కావాలని, అర్చన ఓ గంట సేపు పూజా మందిరంలోనో లేకపోతే కొద్ది రోజుల పాటు ఏ పుణ్యక్షేత్రంలోనూ చేసేది కాక దైనందిన క్రియాకలాపాలన్నీ పరమాత్మ సేవగా పరిణమించాలి అన్న భావాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరులు వెల్లడిస్తున్నారు. ఏదో కొద్దిసేపు పూజ చేశాం, పూజ అనేది టైం టేబుల్ కాకూడదు. ఏదో ఒక 3 రోజులు తిరుపతి కొండ మీద పద్ధతిగా ఉన్నాం, ఓ 40 రోజులు అయ్యప్ప దీక్ష చేసి ఆ కార్యక్రమం పూర్తి చేశాం, 41వ రోజు మళ్ళీ మామూలే అయితే ఉపయోగం లేదు, అది దీక్ష కాదు, శిక్షే. అలాగే తిరుమల క్షేత్రంలో ఉన్నాం 3 రోజులు, ఆ 3 రోజులు పద్ధతిగా ఉన్నాం, ఇంటికి వచ్చాక కూడా తిరుమల క్షేత్ర పవిత్రత మన హృదయంలో ప్రవేశించి మనతో పాటు అది తిరుమలలోనే వదిలేసి వస్తే తిరుమల క్షేత్రం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ ఆదాయం పెరుగుతుంది కానీ మనకు ఆధ్యాత్మిక అభ్యుదయం పెరిగేదే ఉండదు. ఇది ఆదిశంకరులు స్పష్టంగా చెప్తున్నమాట. అందుకని ఆత్మార్పణ దృశ్య, అలాంటి ఆత్మ సమర్పణ భావంతో ఉన్న సాధకుడు జల్పహ, ఏం మాట్లాడినా మంచి మనకు అలవాటైన వ్యావహారిక భాషలో చెప్పాలంటే జల్పహ అంటే వాగుడు. ఏం వాగినా జపహ జపో జల్పహ, నేనేం మాట్లాడినా అది నీకు చేసే జపమగుగాక. సకలం శిల్పం ముద్రా విరచన, మనం రకరకాలుగా చేతులు ఇలా అలా కదిలిస్తూ ఉంటాం. ఇవన్నీ దశముద్రా సమారాధ్య అయిన అమ్మవారికి అనేక రకాల ముద్రలతో చేసే అర్చనగా మారుతుంది సుమా. గతి, నా నడకలన్నీ ప్రాదక్షిణ్యక్రమణం, నీకు ప్రదక్షిణలు అవుతాయి. అశనాది ఆహుతి విధి, నేను మనుగడ కోసం స్వీకరించే ఆహారం నీకు సమర్పించే హవిస్సుగా ఉంటుంది సుమా. సంవేశ, నిద్రలో నేను అటు ఇటు దొర్లుతానే, అది ప్రణామ, నీకు సాష్టాంగ నమస్కారాలు అవుతాయమ్మా. నాకు యత్ అఖిల సుఖం, ఏ అఖిల సుఖాలనిచ్చే విశేషాలు, విలసితం, విలాసాలన్నీ ఉన్నాయో అవన్నీ తవ, నీకు సపర్యాపర్యాయ భవతు, నీకు పరిచర్యలే అగుగాక అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోత ఆరాధనం అని శివమానస పూజలో దైనందిన జీవితంలో మానవుడు చేసే ప్రతి పని దైవ ఆరాధన కావాలన్న సందేశాన్ని అందించారు. దైవారాధన ప్రత్యేకంగా చేసే ఒక కార్యక్రమం కాక జీవితం అంతా జరగవలసిన ఒక అద్భుతమైన ఆత్మార్పణ భావము అన్న అద్భుత సందేశాన్ని అందించారు ఆదిశంకర్. సంధ్యావందన భద్రమస్తు అన్న లీలాశుకుని శ్రీకృష్ణ కరుణామృతంలో కూడా ఈ భావమే మనకు కనిపిస్తుంది. అందుకని ఈ శ్లోకంలో ఏం వాగినా అమ్మవారికి జపమే, ఏం తిన్నా అమ్మవారికి యజ్ఞమే, హాయిగా నిద్రపోతూ అటు ఇటు దొర్లితే అమ్మవారికి సాష్టాంగ నమస్కారాలే. కాబట్టి చేతులు ఎలా కదిలించినా అమ్మవారికి ముద్రలే. కాబట్టి మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కుదరదు. ఇది అందరికీ సంబంధించింది కాదు, జీవన్ముక్తులకు సంబంధించిన వ్యవహారం. జీవన్ముక్తులైన వారి ప్రవర్తన ఇలా పరిణమిస్తుంది. అందుకని ఈ శ్లోకంలో ముఖ్యమైన మాట ఏమిటి అంటే ఆత్మార్పణ దృశ్య, ఇది ముఖ్యమైన అంశం. ఆత్మార్పణ చేసుకున్న వారికి, ఆత్మార్పణ దృష్టితో, ఆత్మ సమర్పణ దృష్టితో దైవాన్ని ఆరాధించే వారికి ఇది జీవన్ముక్తుల విషయంలో శ్లోక భావం వర్తిస్తుంది అని లొల్ల లక్ష్మీధర పండితుల వారు తెలియచేశారు. ఈ భావాన్నే అమ్మ ఇల్లెల్లముడిలో చేసే ప్రతి పని భగవత్ సేవ అనుకోగలిగితే సంసారం ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకం కాదు అని కూడా చెప్పింది. అంటే ఏమన్నమాట, దైనందిన జీవితంలో మనం పలికే ప్రతి మాట జపమంత పవిత్రంగా మాట్లాడాలి, మన నడక ప్రదక్షిణమంత పద్ధతిగా సాగాలి, మన కదలికలు ముద్రలంత పద్ధతిగా ఉండాలి. అంటే నిద్రపోతున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా, నవ్వుతున్నా, ఆహార పానీయాలు స్వీకరిస్తున్నా నిరంతరము 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 ఏమాత్రం తేడా లేకుండా దైవ చింతనతో కాలం గడపాలి. లౌకికమైన వ్యవహారాలు సాగుతూనే ఉంటాయి, కానీ మనస్సులో మాత్రం దైవ చింతన నిరంతరాయంగా నడుస్తుంది. దిల్ మే రామ్ ఆత్మే కామ్ అన్నారు
కబీర్దాస్. ఆ భావం అదే ప్రహ్లాదుడి చరిత్రలో నిరూపిస్తారు పోతన్న గారు. పానీయంబులు త్రావుచున్ ఉడుచుచున్ భాషింపుచున్ ఆసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అన్నారు. పానీయంబులు నీళ్లు తాగుతూ ఉంటే నీటి రూపంలో ఉన్నది పరమాత్మే కదా, ప్రాణులు దప్పిక తీర్చడానికి నీరుగా మారాడు కదా అనుకుంటాడట ప్రహ్లాదుడు. ప్రాణుల ఆకలి పోగొట్టడానికి స్వామి ఆహారం అయ్యాడు కదా. రాజిష్ణు భోజనం భోక్త, విష్ణు సహస్రనామాల్లో భోజనం అనే మాట ఉంది విష్ణు. ఇలా నవ్వుతుంటే హాయిగా నవ్వు రూపంలో ఉన్నవాడు పరమాత్మ కాదా, మాట్లాడుతుంటే నా ప్రతి మాట పరమాత్మ స్వరూపం కాదా. అందుకని హాసంబులు సేయుచున్ భాషింపుచున్, ఇలా ప్రతి పని పరమాత్మే. దీన్నే అనన్య చింతన అంట. అనన్య చింతన అంటే అన్యమైన చింతలు మానేసి ఎంతసేపు పూజా మందిరంలోనో దేవాలయంలోనో కూర్చోమని కాదు. అన్య చింతన అనేది లేదు, చేస్తున్న ప్రతిదీ పరమాత్మకు సంబంధించింది. అప్పుడు దైనందిన జీవితంలో చేసే ప్రతి పని పద్ధతిగా పవిత్రంగా కర్తవ్య బుద్ధితో చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు సమాజం అంతా ఉదాత్త మానవులతో నిండి ఉంటుంది. ఈ పరమాద్భుతమైన భావాన్ని స్పష్టపరచడానికి ఆధ్యాత్మిక వాంగ్మయం అవతరించింది అని మనం గుర్తించాలి. నిత్య జీవిత సన్నివేశాల నిర్వహణే ఆధ్యాత్మిక సాధన కావాలి అన్న సందేశాన్ని అందించడానికి మన వాంగ్మయంలో ఇలాంటి మాటలు ఉన్నాయి. ఆ భావాన్ని ధ్రువపరిచేదే, దృఢపరిచేదే ఈ 27వ శ్లోకం. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్ మే విలసితం అని చెప్పారు. ఇలా ఇప్పటి వరకు మనం పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారు సూచన చేస్తే సౌందర్య లహరి ఈ అంతర్జాలం ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం నేను చేస్తున్న దాంట్లో ఒకే భావానికి సన్నిహితంగా ఉండే శ్లోకాలన్నీ ఒక వరుసకు చేర్చుకుని మనం చెప్పుకుంటూ వస్తున్నందువల్ల ఇప్పటితో 96వ శ్లోకం వరకు ఉండే అన్ని శ్లోకాలు మనం ముగించుకున్నాం. ఇక 97 నుంచి చివరి 4 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. వాటిని వచ్చే శుక్రవారం నాడు 30వ భాగం, చివరి భాగం అయిన సౌందర్య లహరిలోని 30వ భాగంలో ఆత్మీయులైన పెద్దలందరికీ అందించే ప్రయత్నం. మీరు మ్యూట్ అయ్యారు గురువు గారు. 97వ శ్లోకం నుంచి చివరి వరకు ఉండే 4 శ్లోకాలను వచ్చే శుక్రవారం చివరి భాగమైన 30వ భాగంలో పెద్దలకి విన్నవించుకుంటానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. సార్ గిరిజా సార్, మాన్యులు శ్రీ మల్లాప్రగడ వారు అద్భుతమైన రీతిలో దాదాపు 29 వారాల పాటు అమ్మవారి యొక్క విశేషాలను అద్భుతంగా మనకు వివరిస్తూ వస్తున్నారు. నిజంగా ఇదొక జ్ఞానధునిలాగా మనం దీన్ని అనుభూతిస్తున్నాం. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి శబ్దంలో ఉన్నటువంటి స్వారస్యాన్ని కూడా వివరించి చెప్తూ ఆ శబ్దంలో ఉన్నటువంటి వ్యాకరణ విశేషాలతో పాటు ఇంతకుముందే మనం విన్నాం భవానీ అనే శబ్దంలో ఎంత స్వారస్యం అమ్మవారు గ్రహించి నీవే నేను అనే భావాన్ని అతనికి ప్రసాదించిందో అట్లాంటి అనేక వివరాలు పునశ్చరణలతో సహా. ఎందుకంటే గత వారం సరిగ్గా సాంకేతికమైనటువంటి ఇబ్బందులు రావడం వల్ల ఆ పునశ్చరణలతో సహా మనకు అందిస్తూ వస్తున్నారు. దాదాపుగా మనం ముగింపు దశలోకి వచ్చేసాం. ఒక్క వారంతో ముగుస్తుంది. తర్వాతి కార్యక్రమాన్ని గురించి మళ్ళీ మన మిత్రులందరూ కలిసి ఆలోచిద్దాం.
ఈ గొప్ప అవకాశాన్ని ఒక మహాస్రోతస్వినిలాగా, తల్లి దయను స్రోతస్వినిలాగా ప్రవహించి మనందరినీ పునీతులను చేసినటువంటి పెద్దలు మల్లాప్రగడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులు కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ డాక్టర్ టివి నారాయణరావు గారు ఉన్నారు సార్, వారు ఏమన్నా స్పందిస్తారా? సార్ మాట్లాడమనండి సార్. డాక్టర్ టివి నారాయణరావు గారు, మీరు ఒక్క మాట స్పందించండి. చాలా సంతోషం అండి. అద్భుతమైనటువంటి ప్రవచనాల్ని నేను ఇది రెండు సార్లు మాత్రమే వినగలిగాను. నమస్కారం డాక్టర్. ఈ సమయంలో మాకు ఖాళీ దొరకడం చాలా కష్టం అవడం వల్ల మీకు అన్ని వీడియోలు పంపిద్దాం సార్. చాలా సంతోషం. చాలా మల్లాప్రగడ వారి ఆ మాటలోని మార్ధవం ఎటువంటి వాళ్ళైనా కట్టిపరిస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. రామాయణం చెప్పినా అంతే, ఒక సౌందర్యలహరి చెప్పినా అంతే, ఒక మహాభారతాన్ని ప్రవచించినా అంతే. అటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని వినగలిగేటువంటి అదృష్టం కలిగినందుకు, ఆ అదృష్టాన్ని ప్రసాదించడానికి ప్రయత్నం చేసిన పెద్దలందరికీ, ఆ అదృష్టాన్ని కలిగించిన మల్లాప్రగడ వారికి శతధా సహస్రదా వందనాలు సమర్పిస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు సార్. మీరు మా సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా భాగ్యం. నమస్కారం. మహోత్సవం మనం 29వ భాగాలుగా ఇప్పటి వరకు విన్నాం. కృష్ణమూర్తి గారు, చెప్పండి. ఒకే ఒక్క క్షణం మాట్లాడండి. సార్, ఇప్పుడు మనకి దాదాపు ఒక గుండె బరువైన స్థితి అంటాం కదా. పెళ్ళంతా చాలా సంతోషంగా చేస్తాం. ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు అప్పగింతల దగ్గరకు వచ్చినప్పుడు గుండె బరువు అవుతుంది. సార్ వచ్చే వారం కంప్లీట్ చేస్తాము అంటాము. దాదాపుగా నాకు అదే భారాన్ని అనిపించింది. వారికి ఒకసారి నమస్కారం చేసుకుందాం అనేది. తప్పకుండా ఇంకో అమ్మాయి పెళ్లి చేద్దాం సార్. నమస్కారం సార్. గత 29 వారాలుగా అద్భుతంగా అమ్మవారి లీలా విశేషాలని తెలియజేస్తున్నారు పెద్దలు మల్లాప్రగడ వారు. వచ్చే వారంతో ఈ కార్యక్రమం అమ్మవారి మాతృపద మహోత్సవం ముగుస్తుంది. చూడాలి తర్వాత అమ్మవారు శంకర సాహిత్యంలో ఇంకేం విశేషాలని వారి ద్వారా మనకు వినిపింప చేయాలని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకునే ముందు, రేపు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి గారు సుప్రసన్న గారి దర్పణం విమర్శ గ్రంథం మీద వారు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. పెద్దలందరూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ముగించుకుందాం. లలితాలంకృత కర్ణికారజగళాలంకారముల్ గండ భాగ లసద్దీపిత కాంతి రేఖలను చక్కన్ చెక్కగా మోహనోజ్వల దంతాంకుర చంద్రికాద్యుతి సమాసక్తమ్ములో వేణుగీతులు గోపీనవనాగ కన్యకల చేతో నాట్య దీక్షా గురుల్. నమస్కారం.